దేశం కోసం ప్రాణాలు అర్పించిన బీజేపీ నేత అయోధ్య కరసేవకుడు షాహిద్ నందరాజ్ గౌడ్ 33వ వర్ధంతిని బాగ్ అంబర్పేటలో నిర్వహించారు. మాజీ గవర్నర్ దత్తాత్రేయ, ఇతర బీజేపీ నేతలు ఆయన స్మారక స్తూపానికి నివాళులు అర్పించారు. నందరాజ్ గౌడ్ త్యాగం యువతకు స్ఫూర్తిదాయకమని నేతలు కొనియాడారు. जोहर जोहर जय सालिदाम नंदराज गौड़ गारी आशयालु सालिदाम नंदराज गौड़ गारी आशयालु सालिदाम जय श्री राम भारत माता की भारत माता की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता मुद्दु बिड्ड नंदराज गौड़ अमर है पुलेड़ की जय भारत माता की जय नंदराज गौड़ अमर है नंदराज गौड़ अमर है जय श्री राम जय श्री राम जय 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 अमर है सेवक नंदराज गौड़ अमर है सेवक नंदराज गौड़ अमर है सेवक नंदराज गौड़ अमर है माता पुलेड़ तोंदर రౌండ్ కొట్టే సాధిద్దాం నందరాజ్ గౌడ్ గారి ఆశయాలను సాధిద్దాం నందరాజ్ గౌడ్ గారి ఆశయాలను టార్గెట్ చేసి దాని నిరాధనాల ప్రయత్నంలో ఇది హైదరాబాద్ చరిత్రలో ఏ రోజు కూడా మరవలేదని నేను మీకు సలహా ఉపయోగించాను. దేశభక్తి గురించి ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల గురించి యువమోర్చ మరియు కాంగ్రెస్ హైదరాబాద్ ప్రజలకు మంచి సేవ మా నాయకుడు పేదల పెన్నిదైనటువంటి నందరాజ్ గౌడ్ గారిని కొన్ని మతోన్మాద శక్తులు ఇక్కడే హత్యగావించడం జరిగింది. వారి యొక్క వర్ధంతి సభను ఈరోజు ఇక్కడ నిర్వహించుకుంటాం. ఈ దేశంలో మతోన్మాద శక్తులు ఆ రోజు హిందూ దేవాలయం ఏదైతుందో రామాలయాన్ని పునర్నిర్మించాలని చెప్పి ఉద్యమం నడుస్తూ ఉంటే ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులను ఈ విధంగా హైదరాబాద్ లో హత్యగావించడం జరిగింది. ఏదైతే మతోన్మాద శక్తులు ఆ రోజు దేశ విభజనకు కూడా వారే కారణం, మళ్ళీ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలా అనే ఒక ఆలోచనతో నందరాజ్ గౌడ్ ను హత్యగావించడం జరిగింది. కాబట్టి నందరాజ్ గౌడ్ యొక్క హత్య చేయడం కారణంగానే భారతీయ జనతా పార్టీ మరియు ఈ యొక్క జాతీయ భావం కలిగినటువంటి నాయకులను ఆపగలుగుతాం మూర్ఖత్వంతో చేసినటువంటి పని అవుతుందో
అది ఎప్పటికి కూడా జరగదు. దానికి రెట్టింపుగా ఈరోజు కార్యకర్తలందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు దేశంలో కూడా ఈ యొక్క రామ మందిర నిర్మాణం చేసుకోవడం జరిగింది. చాలా మంది నందరాజు గౌడ్ లాంటి యొక్క నాయకులు బలిదానం కావడము, వారి యొక్క త్యాగం కారణంగానే ఈరోజు దేశంలో శాంతియుతంగా ఉండగలుగుతా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అటువంటి పునరావృతం కావద్దంటే అందరూ కూడా ప్రజలందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మతోన్మాద శక్తులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. వీరికి ఎవరైతే ప్రోత్సహిస్తానో రాజకీయ పార్టీలకు కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం చెప్పి కోరుతా ఉన్నాం. ఉగ్రవాదాన్ని జీరో టాలరెన్స్ కింద తీసుకొని ఈరోజు ఉగ్రవాదం యొక్క మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళందరినీ సమగ్రమైనటువంటి శిక్ష పడే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అయినా బెల్గాం లాంటి ఉన్నటువంటి సంఘటన జరిగిన తర్వాత సింధూర్ ఆపరేషన్ జరిగిందో ఇది చాలా గొప్ప పాకిస్తాన్కి ఇచ్చిన జవాబని దేశ ప్రజలు కూడా దీన్ని బాగా ఆశించాలని నేను తెలియజేస్తున్నాను. భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎక్కడ ఉన్నా కూడా ఏ రకమైనటువంటి ఒక కఠినాధికటమైన నిర్ణయం తీసుకొని దాన్ని అంతం చేసే అవకాశం భారతదేశం తీసుకుంది. అందులో మోడీ గారి ప్రభుత్వం ప్రపంచంలోనే ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలన చేయాలని మోడీ గారు ఏ దేశం యొక్క ఉన్నటువంటి ఒప్పందాల్లో ఉగ్రవాదం దాని మీద కూడా వాళ్ళతో ఏ రకమైనటువంటి ఒక సంజోతా ఉండొద్దని చెప్పి అందులో పెట్టుకోవడం జరిగింది. అందుకనే మనందరం కూడా ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలన చేయడానికి ఒకవైపు జాతీయవాదాన్ని బలపరచాలి, రెండవది వీర సైనికులు ఎవరైతే బలిదానం మీద ఉన్నారు దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం కూడా దేశ సమగ్రత సమైక్యతకు అందరం కూడా కులము మతము భాష అనేటువంటి అన్నింటినీ కూడా పక్కన పెట్టి మనందరం కూడా 142 కోట్ల మంది భారతీయులమని ఏకమై మనం ఈ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే ఈ యొక్క ఉన్నటువంటి ఒక తీవ్రవాదాన్ని సరైన సమాధానం అని నేను భావిస్తూ అలాగే నివాళులని నేను తెలియజేస్తున్నాను.